యాదాద్రి భువనగిరి జిల్లా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏరియా హాస్పిటల్లోనే రిజిస్టర్లను పరిశీలించి ఇద్దరు డాక్టర్లు హాస్పిటల్కి సరిగా విధులకు హాజరు కావట్లేదని వారిని షో కాల్స్ నోటీసులు ఇస్తామని తెలిపారు. అదేవిధంగా ఆయుర్వేదిక్ హాస్పిటల్లో కూడా తనిఖీలు చేశారు. అక్కడ ఉన్న సిబ్బంది కలెక్టర్ వచ్చిన సమయంలో లేరు. వారిని కలెక్టర్ ఆఫీస్కి పిలిపించి మాట్లాడతానని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్లో రోగుల సంఖ్య ఎందుకు తగ్గుతుందని సూపరింటెండెంట్పై సీరియస్ అయ్యారు జిల్లా కలెక్టర్. వచ్చే మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా హాస్పిటల్ సిబ్బందితో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తానని, రివ్యూ మీటింగ్లో ఏరియా హాస్పిటల్లో అన్ని సదుపాయాలు ఉన్న రోగుల సంఖ్య ఎందుకు తగ్గుతుందనే అంశంపై అడిగి తెలుసుకుంటానన్నారు. అదేవిధంగా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలు చూపించుకునేలా కృషి చేస్తానని, అవసరమైతే ఊరూరా దండోరా వేయించి ప్రజలకు అవగాహన కల్పిస్తాము. భువనగిరి ఏరియా హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తాను అని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. కట్టిన అంటున్నారు, మరి కడితే మాత్రం కొద్ది టైం పడుతుంది. కడితే వస్తుంది కానీ టైం పడుతుంది. కలెక్టర్ హనుమంతరావు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా హాజరుని చూడటం జరిగింది. ఎందుకంటే డాక్టర్లు సమయానికి 100% హాజరైతే దాదాపుగా ఇక్కడ పని జరిగినట్లే. అయితే కొద్దిగా దురదృష్టకరం ఏంటంటే మంత్ ఎండింగ్ కావటం, తర్వాత హాలిడేస్ వరుసగా రావటం వల్ల ఎమర్జెన్సీ విభాగమైనటువంటి డాక్టర్లు కూడా అత్యధికంగా లీవ్ పెట్టుకోవడం అనేది కొద్దిగా దురదృష్టకరం విషయం. సరే, ఏదేమైనప్పటికీ ఆ లీవులు మినహాయిస్తే ఆ మిగతా వాళ్ళు కూడా ఒక ఇద్దరు అనాథరైజ్డ్ ఆబ్సెంట్, అటు లీవ్ లేదు ఇటు హాజరు కాలేదు, అనధికారిక గైర్హాజరైనారు. కాబట్టి వీళ్ళకి ఇమీడియట్గా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి డిసిప్లినరీ యాక్షన్కి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరు డాక్టర్లు కూడా చాలా పెద్ద డాక్టర్లు, నీలోఫర్ నుంచి, గాంధీ నుంచి, తర్వాత చాలా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ ప్రభుత్వ వైద్యశాల నుంచి వచ్చిన వాళ్ళు 40 మంది ఉన్నారు. ప్రొఫెసర్స్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్స్ కావచ్చు. వాళ్ళంతా కరెక్ట్గా వైద్యాన్ని అందిస్తే అసలు ఇక్కడ మొత్తం పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ కిటకిటలాడి మొత్తం కూడా వైద్యం అందించేటటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఎక్కడో గ్యాప్ ఉంది. సో ఫెసిలిటీస్ లేకనా, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు ఇంకా నమ్మకం కలగకపోవటమా, లేకపోతే ఇంతమంది ఉన్నారని సరిగ్గా గ్రామ స్థాయిలో ప్రచారం కాకపోవటమా, ఏదో కానీ చాలా పేషెంట్స్ యొక్క సంఖ్య చాలా తక్కువ ఉంది. ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ వైద్యం బాగా చేస్తున్నారు, ఇక్కడ ఫుడ్ బాగుంది అనేటువంటి ఫీడ్బ్యాక్ ఉంది. దాంట్లో లోపం లేదు. కానీ అది ఉన్నదే అరకొరగా ఉన్నారు. 20 బెడ్లు ఉన్నటువంటి ఒక హాల్లో 2-3 ఉన్నారు. సో ఆ పరిస్థితి ఉంది. తరచుగా ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని ఆకస్మిక సందర్శనలు చేయడం జరుగుతుంది. మొత్తం కూడా ప్రజలకి నమ్మకం కలిగించే విధంగా జిల్లా కలెక్టర్గా అందరికి కూడా పేదవాళ్ళకి, మధ్యతరగతి, ఈవెన్ ఉన్నవాళ్ళకు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎంతో తప్పనిసరి. ఇక్కడ ఏమైనా వస్తువులు లేకపోతే వెళ్ళాలి, కానీ లేకపోతే ఇక్కడ ఇన్న వస్తువుల నుంచి ఉన్నప్పటికీ, తర్వాత మందులు ఫ్రీ, ఇక్కడ వైద్యం ఫ్రీ, డయాగ్నోసిస్ ఫ్రీ. నిష్ణాతులైనటువంటి డాక్టర్లు, ఎంత నిష్ణాతులు అంటే వీళ్ళంతా సర్జన్స్, ప్రొఫెసర్స్. సో వీళ్ళు నీలోఫర్లో పనిచేసినటువంటి వాళ్ళు, గాంధీలో పనిచేసినటువంటి వాళ్ళు, ఉస్మానియాలో పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లే చాలా ప్రఖ్యాతిగాంచినాయి. కాబట్టి జిల్లా కలెక్టర్గా నా విజ్ఞప్తి, ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ మీరు జిల్లా ఆసుపత్రికి రావాలని చెప్పేసి, రూపాయి ఖర్చు లేకుండా మంచి వైద్యాన్ని పొందుతారని చెప్పేసి జిల్లా కలెక్టర్గా తరచుగా సందర్శించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అప్పటికప్పుడు రెక్టిఫై చేస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆయుష్ నుంచి ఉన్నటువంటి ఈ హోమియో హాస్పిటల్ కూడా సర్ప్రైజ్గా వచ్చినాం. ఇక్కడ కేవలం 3 పేషెంట్స్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ అయితే ఇప్పటిదాకా ఉన్నారు, ఇప్పుడు లేరని చెప్తున్నారు. అదేవిధంగా 2 నర్సులు కూడా ఉన్నారని చెప్తున్నారు. వారిని ఇప్పుడే కలెక్టర్ కార్యాలయానికి పిలిపించుకొని వీరి యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా సాయంత్రం వరకు ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. సో హోమియో వైద్యం మీద కూడా ప్రజలకి చాలా వరకు ఇంకా నమ్మకం ఉన్నటువంటి పేషెంట్స్ చాలామంది ఉన్నారు. దీన్ని కూడా మనం ప్రముఖంగా మనం ప్రచారం చేసినట్లయితే హోమియో ఎవరైతే వాడి ఇది దీర్ఘకాలిక వ్యాధులను కూడా, మొండి వ్యాధులను కూడా నయం చేసేటటువంటిది. కొద్దిగా లేట్ అవుతుంది కానీ మూలాల నుంచి కూడా పారదోలేటటువంటి ఈ వైద్యం అనేది ఈ హోమియో వైద్యం. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎవరైనా అనాదిగా మీరు సాంప్రదాయంగా పరంగా తాతల తండ్రుల నుంచి కూడా కొన్ని కుటుంబాలు హోమియో వైద్యాన్ని వాడేటటువంటి వాళ్ళు, వాళ్ళకి మీరు ఎక్కడికి పోకుండా ఇక్కడ